అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెందుర్తి నియోజకవర్గం అంబేద్కర్ సేవా సంఘం ప్రతినిధులు జోసెఫ్ సుబ్బారాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులందరూ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన మహోన్నత సేవలు ప్రజలందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అంబేద్కర్ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కాపాడుకుందాం రాజ్యాంగాన్ని. దళితులను హీనంగా చూస్తే నేను ఈ జిల్లాకి అలాగే విశాఖపట్నం డివిజన్ లెవెల్లో మానిటరింగ్ సభ్యుడిగా నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారంగా నియమించబడ్డాను, కొనసాగుతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చారు కాబట్టి మీకు అందరికీ నేను మరొకసారి శుభాబంధం తెలియజేస్తున్నాను. ముందుగా మన మిత్రులైనటువంటి మీడియా వారికి కూడా మహోన్నతమైన ఘట్టము, మహాపర్వదినము, మహాశుభదినము. మన కొరకు, మన బడుగు బలహీన వర్గాల కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆ యొక్క భాగంలోనే ఈరోజు నాడు యావత్తు భారతదేశం అంతటి కూడాను ఈరోజు బాబాసాహెబ్ యొక్క జయంతి కార్యక్రమాలు మూలలా జరిపించుకుంటున్నారు. ఇది బడుగు బలహీన వర్గాల యొక్క పండుగ దినముగా మనం అందరం కూడా భావించాలి. బాబా అంబేద్కర్ గారు జగజ్జీవనరావు గారి కన్నా పెద్దవారు. అలాగే మన దేశంలో ఎన్నో కష్టాలని వారు ఎదుర్కొని ఎంతో కష్టపడి చదువుకుని ప్రపంచంలో అతి కష్టమైన సమయంలో ఆయన మేధావిగా రుజువు చేసుకుని మన భారత రాజ్యాంగాన్ని రచించి మనకి సర్వమాన సమానత్వం చేకూర్చాలి, పబ్లిక్ సెక్టార్లు రావాలి, అందరూ అభివృద్ధి అవ్వాలనే ఆకాంక్షతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసు అందరూ అభివృద్ధి చెందాలని ఈ రాజ్యాంగాన్ని, అలాగే స్త్రీలకు రక్షణ కల్పించాలి, బాలలకు కల్పించాలని ఆయన మనలో జీవించి ఉన్నారు ఈరోజు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకు ఆశయాలకి రివర్స్గా భారత రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి పెద్దలందరికీ నా మిత్రుడు ఆల్రెడీ చెప్పారు. అందువల్ల పదే రిపీట్ చేసే కంటే వారు ఎన్ని జన్మలైనా మనలో జీవించి ఉంటారు. ఈరోజు 134 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు ఆయన జన్మదినాన్ని ఇంత సంతోషంగా